ఇక్కడ నువ్వు ఏమైతే ప్రమాణం చేస్తున్నావో ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటే నీ వివాహం దేవునికి ఘనమైనదిగా ఉంటుంది. లిఖిత నీ యొక్క వివాహము దేవుని దృష్టికి ఘనమైనదిగా ఉండాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి అని దేవుని ఆజ్ఞ. ఘనమైనదిగా ఎప్పుడు ఉంటుంది అంటే నీ వివాహ వ్యవస్థల గురించి దేవుడు నీకు ఏమైతే చెప్పిందో నువ్వు అవన్నీ లోబడినప్పుడు దేవుడు నీ వివాహం శభాష్ అంటాడు. ఓకే, వెరీ గుడ్ అని మెచ్చుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావో అప్పుడు నీ వివాహము దేవుని దృష్టిలో చెల్లదు, దేవుడు అంగీకరించాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇద్దరు లేచిన పడు. దయచేసి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ముందుకు రండి. ఒకవేళ అబ్బాయి అక్కలు ఉన్నాయి కానీ అటుకొరు నిలబడండి, అక్క బాగున్నా కానీ అటు నిలబడండి. అబ్బాయి తల్లిదండ్రులు నిలబడండి.